అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి, ముందుకు వెళ్దాం. మనకు దేవుడు ఒక పిలుపు ఇచ్చినప్పుడు వెంటనే మనం పరిగెత్తాలని అనిపిస్తుంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆగు, నా శక్తిని పొందుకో, తర్వాత వెళ్ళు అని ప్రభు మాట్లాడుతున్న మాటలుగా మనం గమనించాలి. సువార్త 24:49. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండిరని వారితో చెప్పాను. యేసు శిష్యులకు సేవ ఉంది, లోకమునకు వెళ్ళవలసిన బాధ్యత కూడా ఉన్నది. అయినా ఆయన వారిని తొందర పెట్టలేదు. ముందు పవిత్రాత్మ శక్తిని పొందుకోండి అని అన్నాడు. ఎందుకంటే దేవుని పని, దేవుని శక్తి లేకుండా చెయ్యలేము కూడా. కరెంట్ లేని మైకు ఎలా పనిచేయదో, పవర్ లేని మొబైల్ ఎలా ఉపయోగపడదో, అలాగనే ప్రార్థన లేకుండా, పవిత్రాత్మ శక్తి లేకుండా చేసే సేవ కూడా ఫలించదు. పెంతెకొస్తు దినాన ఆ శక్తి వచ్చినప్పుడు భయపడిన శిష్యులే ధైర్యముగా ప్రకటించడం మొదలుపెట్టారు. అపోస్తలుల కార్యములు 1:8 చూస్తే పవిత్రాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు అని రాయబడింది. జకర్యా 4:6 చూస్తే బలము వలన కాదు, శక్తి వలన కాదు, నా ఆత్మ వలననే అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 చూస్తే ఆత్మతో నిండి యుండి అని రాయబడింది. దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఈ రోజు నువ్వు ఏదైనా చేయాలని ఉత్సాహం కలిగి ఉన్నావా, ఆతృత కలిగి ఉన్నావా, ఆశ కలిగి ఉన్నావా? అయితే ముందుగా దేవుని సన్నిధిలో ఆయన శక్తి కోసం ఎదురు చూడడం నేర్చుకో. పైనుండి వచ్చే శక్తి కోరుకో. పైనుండే శక్తి కానీ ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తాడో అప్పుడు నువ్వు శక్తిని అందుకుంటావు. నువ్వు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆ శక్తి వస్తే నీ మాటల్లో ఒక అధికారం ఉంటుంది, నీ అడుగుల్లో ఒక దిశ ఉంటుంది, నీ జీవితమే ఒక సాక్షికరమైన జీవితముగా మార్చబడుతుంది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నావా, లేదా నీ శక్తిని నమ్ముకుంటూ ఉన్నావా? నిజముగా దేవుని శక్తిని కానీ నమ్ముకున్నట్లయితే నీ జీవితంలో అనేకమైన కార్యములు మేలుకరంగా జరుగుతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.